థ్యాంక్ యూ దిల్ రాజు గారు. మర్చిపోవద్దండి. అందరికి నమస్కారం. సో వెంకటేష్ గారిది కలియుగ పాండవులో ఒక డైలాగ్ ఉంటుంది, వి ఫర్ విక్టరీ అనేది పాత సామెత, వెంకటేష్ గారి విక్టరీ అనేది 2025 సామెత. సో థ్యాంక్ యూ అనిల్. వెంకటేష్ గారి విక్టరీని మళ్ళీ 87 to 2025 ఆ జర్నీలో ఒక అద్భుతాన్ని చూపించేసావు. ఇందాక వెంకటేష్ గారు చెప్పారు, దేవుడు అడగకుండానే అన్ని ఇచ్చావని. మేము అడిగాము దేవుణ్ణి సార్, మేము చాలా కోరుకున్నాము. సో వెంకటేశ్వర స్వామి మనకు కరుణిచ్చేసి ఇచ్చేశాడు. సో థ్యాంక్ యూ. అండ్ మా ఎగ్జిబిటర్స్ అందరికీ, మా డిస్ట్రిబ్యూటర్స్కి, టెక్నీషియన్స్ అందరికీ చాలా, అంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పండగ వాతావరణం ఎలా ఉందో ఈరోజు ఈ ఫంక్షన్ చూస్తుంటే ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఇలాంటి ఫంక్షన్లు చేసుకొని. ఇలాంటి అవకాశం మాకు ఈ సినిమా ద్వారా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సంక్రాంతి ఆల్సో. అండ్ ఇప్పుడు శిరీష్ గారు మాట్లాడతారండి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మా ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ఇంతటి విజయానికి కారకులైన మా పిఆర్ఓలు వంశీ శేఖర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ గారు, ఈ విక్టరీ వేడుకలో ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాం. అలసిపోయాను అన్నారు కదా, అయ్యి ఓకేనా? ఇప్పుడు ఓకే, కాస్త రెస్ట్ తీసుకున్నాం కదా. సో గుడ్ ఈవినింగ్ ఆల్. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది ఇక్కడ. అందరూ జనాలు అంత కోలాటం అసలు మామూలుగా లేదు. ఒకసారి శిరీష్ గారు ఏదో మర్చిపోయారంట. ఇక్కడికి వచ్చిన మా వంశీకి, హరీష్కి థ్యాంక్ యూ. వశిష్ఠకి థ్యాంక్ యూ. సో సంక్రాంతి మళ్ళీ వచ్చింది అన్నట్టు ఉంది ఈరోజు. సో January 14th నుంచి ఆల్మోస్ట్ 3rd వీక్ అయిపోయి 4th వీక్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ సంక్రాంతి అందరికీ మెమరబుల్. సో మా టీం అందరికీ, పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, టీమ్కి, మా వెనకుండి నడిపించిన మా ప్రేక్షకులందరికీ, ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ సో చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ ఒక June 3వ తారీఖున మొదలైంది ఈ జర్నీ. సో 7 నెలలు 8 నెలలు షూటింగ్ ప్రాసెస్, 72 రోజులు, ఆ తర్వాత ప్రమోషన్స్, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్స్ మొత్తం ఒక షోరీ లాగా పడింది ఈరోజు స్టేజ్ మీద షీల్డ్స్ అన్నీ ఇస్తుంటే. సో ఇందాక ఎవరు అన్నారు, చాలా కష్టపడి తీశారు కదా సినిమా. అంటే సినిమా చాలా సరదాగా తీసాం, ప్రమోషన్ చాలా కష్టపడి చేసాం. సో అందరికీ, పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. సో మెమరబుల్ అవుతుంది. సో ఈ అందరి గురించి చాలా దాంట్లో మాట్లాడాం, మా టీం అందరి గురించి. సో జస్ట్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్కి సో మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం. అండ్ వన్స్ అగైన్ వెంకటేష్ గారు ఇందాక చెప్పారు. సో నిజంగా సంక్రాంతి రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంకటేష్ గారు మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఇద్దరం ఏదో మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్, ఏదో కాలేజ్ నుంచి వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం రా బాబు అన్నట్టు ఉంది ఇద్దరికి. సో సీరియస్లీ ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉంది. సో వెంకటేష్ గారు లేట్ చేయకుండా మీరు ఇందాక చెప్పినట్టు త్వరలో మళ్ళీ మన కాంబినేషన్ చేస్తామన్న కోరికతో ఉన్నాను నేను కూడా. సో ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని మీ ముందుకు వస్తాం అతి త్వరలో, ఎప్పుడైనా కూడా. సో టీం అందరికీ సేమ్ టీమ్ తోటి. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి మాతో పాటు ఈ సక్సెస్ని షేర్ చేసుకోవడానికి వచ్చిన మా గెస్ట్ వశిష్ఠ, అండ్ అలాగే మా అంటే ఏం చెప్దామా అని, అంటే హరీష్ అన్న ముందు ఏం చెప్దామా అని, మా గబ్బర్ సింగ్ హరీష్ అన్నకి, అలాగే మా వంశీ అన్న. సో వంశీ అన్న అంటే నాకు ఒక బ్రదర్ లాగా. సో ఆల్వేస్ నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చే ముందు నుంచి కూడా ఎవ్రీ డే నాతో టచ్లో ఉండి నాకు మోరల్ సపోర్ట్గా ఉన్నాడు వంశీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సో సంక్రాంతికి వస్తున్నాం, 300 కోట్ల గ్రాస్. నాకు తెలిసి ఈ సినిమాకి ముందు మేం కానీ, తీసిన రాజుగారు కానీ, డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, మేబీ చూసిన ప్రేక్షకులకు కూడా అంతు చిక్కలేదేమో ఇంత రెవెన్యూ చేస్తుంది ఈ సినిమా. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. మీరు లేకపోతే విజయం లేదు. అలాగే మీడియా మిత్రులందరికీ, అన్ని మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ ఈ సినిమా వెనకుండి ఈ సినిమా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్
మా రాఘవేంద్రరావు గారు, సో మా గురువు గారు. సో ఆల్మోస్ట్ నా సినిమాలు అన్నిటికంటే షీల్ ప్రజెంటేషన్ అంటే చాలా తక్కువ జరుగుతుంటాయి. చాలా ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యాక ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత దాని గురించి మాట్లాడేసుకొని మర్చిపోతుంటాం. బట్ నేను మాత్రం ఆల్మోస్ట్ నేను చేసిన ప్రతి సినిమాకి షీల్ ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక సినిమా తాలూకు ఒక జ్ఞాపకం అనేది ఒక జ్ఞాపకం, అది ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మనం రిటైర్ అయ్యాక మనకు ఆ సినిమా తాలూకు ఒక మెమరీ మన ఇంట్లో ఒక మన లైబ్రరీలో మిగిలిపోద్ది. అందుకే ప్రతి సినిమాకి అది చేస్తూ ఉంటాం. సో ఈ సినిమాకి ఇంకాస్త పెద్ద నంబర్ తోటి చాలా పెద్దగా చేసుకున్నాం. అండ్ అలాగే మా టీంలో ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది వంశీ శేఖర్ అండ్ మనోజ్ డిజిటల్ టీమ్. సో ఈ రోజు వరకు కూడా సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రమోషన్స్లో మాతో పాటు ఉండి ఇచ్చేశారు. సో ఆయనకు కూడా నా బిగ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ చివరిగా ముగించే ముందు ఒక్కటే మాట, ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ వెంకటేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీరు ఎప్పుడు మాట్లాడినా మాకు ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే అంత ఎంటర్టైనింగ్గా మాట్లాడుతుంటారు. అండ్ మరి ఇవాళ ఈ విక్టరీ వేడుకకి ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వశిష్ఠ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. చిరంజీవి గారిని విశ్వాంభరగా మన ముందుకు తీసుకురాబోతున్నారు అతి త్వరలో. సో వశిష్ఠ గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంక్రాంతి కోసం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, 300 crores వచ్చింది. వీటికన్నా షీల్డ్ ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో అసలు ఏ సినిమాలకి షీల్డ్ ఇస్తారని చూడలేదు. ఇది ఎక్కడ మిస్ అవుతానని చెప్పి నిజంగా పరిగెత్తుకు వచ్చాను సార్. మళ్ళీ ఇలాంటి ఫంక్షన్లు ఉండవు అని చెప్పి. అండ్ జెన్యూన్ బ్లాక్ బస్టర్ కొట్టి జెన్యూన్గా షీల్డ్స్ తీసుకోవడం అందరికీ కంగ్రాచులేషన్స్. అనిలానా 300 crores అయిపోయింది. నెక్స్ట్ సంక్రాంతికి నేను ఏదో చెప్పావు, నువ్వే చెప్పావు నిన్న, అది కూడా ఇంతకన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. కంగ్రాట్స్ రాజు గారు, కంగ్రాట్స్ సార్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ సార్. కొంచెం భయంగా ఉంది మాట్లాడడానికి అందుకు. అనదర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఓకే, హరీష్ గారిని పిలుద్దాం అనుకున్నా, మైక్ అటు వెళ్ళిపోయింది. వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అంటే అటు పాస్ చేశారు సార్, అటు పాస్ చేశారు. నేను చెప్పాను ఇంకి పింకి పాంకి ఏమైనా ఆడదాం అంటారా? ఓకే. రాజుగారు వెనకాల నుంచి చెప్తున్నారు హరీష్ కొంచెం తక్కువ మాట్లాడని. నేను అన్న ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అన్న. 2014 అంటే అక్కడి నుంచి 10 ఏళ్ళ వరకు మాట్లాడను. జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. 2014లో అనిల్ ఫస్ట్ టైం ఎస్విసికి వచ్చాడు. నేను అప్పుడు సుబ్రహ్మణ్య ఫర్ సేల్ సినిమా తీస్తుంటే తను సాయి తేజ్తో మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం వచ్చాడు. సుప్రీం సినిమా డిస్కషన్ జరుగుతున్నాయి. రాజుగారు నాకు లంచ్ టైంలో, రాజుగారు ఆఫీసు ఒక హాస్టల్లో ఉండేది, పైన వార్డెన్ ఉన్నట్టుగా రాజుగారు ఉండేవాళ్ళు. లంచ్ అందరికీ ఒకటే టైంకి అక్కడ పెట్టేవాళ్ళు. ఆ లంచ్ టైంలో నేను అనిల్ కలిసినప్పుడు అనిల్ పటాస్ డైరెక్టర్ అనగానే అనిల్ని కంగ్రాచులేట్ చెప్పగానే అనిల్ కరెక్ట్గా పదం గుర్తులేదు, ఎవరు పోలీస్ సినిమా తీసినా మీదే రిఫరెన్స్ ఉంటుందన్నా లేదా మీదే ఇన్స్పిరేషన్ ఉంటుందన్న ఏదో అన్నాడు వర్డ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇన్స్పిరేషన్ అనే వర్డ్ కనుక నిజమైతే అప్పుడు నేను విన్నది. అనిల్ ఇవాళ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చాడంటే ఆ సక్సెస్ నాకు ఇన్స్పిరేషన్. నేను పండగ నేను పేరెంట్స్తో ఉన్నాను, మార్నింగ్ షో సినిమా చూడలేదు. టాక్ రాగానే మెసేజ్ పెట్టాను అనిల్కి. ఆ తర్వాత నాకు ఫస్ట్ కాల్ చేసి చెప్పింది జీవి గారు ఫోన్ చేసి, అదిరిపోయింది సార్ సినిమా, మామూలుగా లేదు అసలు, వెంకటేష్ బాబు ఎనర్జీ చూడండి అది ఇది అని చెప్తుంటే, సార్ మీరు అనిల్కి చేయబోయి నాకు చేశారా ఫోన్ ఏంటి, ఈ సినిమా డైరెక్టర్ అనిల్ కదా నాకు చెప్తారా ఏంటి అన్న. లేదు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్దామన్నారు. అనిల్ నీకు మొన్న అనిల్తో షేర్ చేసుకున్నాను సార్. అది ఓటీటీ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్యారల్గా వస్తున్న డిఫరెంట్ జోనర్స్ అవ్వచ్చు, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కొత్త యూనివర్స్ ఎక్స్ప్లోర్ చేయడం అవ్వచ్చు, రకరకాల సినిమాలు వస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్స్కి నిజంగా క్వశ్చన్ మార్క్, ఎలాంటి సినిమా తీయాలి అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. ఇదంతా జీవి చెప్పాడు నాకు, ఐడియల్ బ్రెయిన్ జీవి చెప్పాడు ఫోన్ చేసి. అనిల్ పక్కన సినిమా ఏంటి, ఎవరు ఎలా సినిమా తీస్తున్నారు అనేది పట్టించుకోకుండా తన కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ నమ్ముకొని తనకు నచ్చిన సినిమానే తీశాడు. అందుకే ఇంత పెద్ద హిట్ అయింది సార్. హరీష్ గారు ఎప్పుడు మీ స్ట్రెంగ్త్ వదలకండి, బికాజ్ ఇట్స్ ప్రూవన్ బై అనిల్ అని చెప్పి నాకు ఆ రోజు జీవి కాల్ చేశాడు. సో సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కన్విక్షన్. అనిల్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కన్విక్షన్. అంటే
ఏ ఫ్యాన్స్ వార్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ గారు. ఎందుకంటే అందరు హీరో ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్. ఆయన ఈ సినిమాలో అంటే ఆ ఎనర్జీ ఏంటంటే మీరు చూస్తున్నారు, ప్రమోషన్స్ కానీ సినిమాలో చేసిన పద్ధతి కానీ, అంటే కాలు పని చేయకుండా ఇంకా నన్ను వదిలేయి అని చెప్పి కాలు కూడా మూలపాడే రేంజ్లో ఆయన ఈ సినిమా కష్టపడ్డారు. బాబు హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక డైరెక్టర్ని నమ్మడం, ఒక హీరో ఒక డైరెక్టర్ని నమ్మితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం. వీళ్ళు మళ్ళీ అంటున్నారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటారు, ఆ తర్వాత ఏమంటారు మళ్ళీ